యావే ఘనమైన నామములో మరి ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు దైవజనులకి సంఘానికి షాలోమ్ అండి. షాలోమ్. అందరూ బాగున్నారా? సరే, దైవ వాక్యంలోకి వెళ్ళే ముందు మీరు జాగ్రత్తగా వినాలని యావే నామములో దైవజనుడిగా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇటు సమయంలో ఈయన ధనవంతుడు, చాలా ఆస్తిపరుడు, చాలా ఉద్యోగం చేస్తున్నవాడు. ఆయనకి డబ్బు ఉంది, ఇల్లుంది, పిల్లలున్నారు, అన్ని విధాలుగా ఆయనకి బాగున్నాయి. ఆయనకి ఏ ప్రాబ్లం లేదు, ఏ సమస్య లేదు. ఆయన మెస్సీని ఎందుకు చూడాలనుకుంటున్నారు? మెస్సీ దగ్గరికి ఎందుకు రావాలనుకుంటున్నారు? మెస్సీ యొక్క స్వరాన్ని ఎందుకు వినాలనుకుంటున్నారు? అసలు ఆయన ఆలోచన ఏంటి, ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఈరోజు యాషువా దగ్గరికి రావాలంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే వస్తారు, ఏదైనా ఒక సమస్య ఉంటే వస్తారు, ఏదైనా ఒక ప్రియులారా ఇబ్బందులు ఎదురైతే వస్తారు. ఈరోజు యావే మందిరానికి ఎందుకు వస్తున్నాం? యావే మందిరంలో ఎందుకు మనం నివాసం చేస్తున్నాం అంటే ప్రియులారా, ఈ సమాజంలో సొసైటీలో మనుషులు రకరకాలంటి కారణాలు చెప్తుంటారు, రకరకాలంటి ఆలోచనలు కలిగి ఉంటారు, రకరకాలంటి మనసులు కలిగి ఉంటారు. కానీ ప్రియులారా, యావే మందిరానికి మనం వస్తున్నాం అంటే, అయ్యా నా కుటుంబం బాగలేదు కాబట్టి యావే మందిరానికి వస్తున్నాం అయ్యా యావే మందిరానికి ఎందుకు వస్తున్నాం అంటే, నాకు పెళ్ళి ఎన్నో సంవత్సరాలు అయింది, పిల్లల లెక్క బాధపడుతున్నాం కాబట్టి యావే మందిరానికి వస్తున్నాను. నాకు అనేకమైన అప్పులు ఉన్నాయి కాబట్టి అప్పులు తీరడానికి యావే మందిరంలోకి నేను వస్తున్నాను. నేను అనుకున్న కోరిక నెరవేర్చబడిద్దామని యావే మందిరంలోకి నేను వస్తున్నాను. యావే మందిరంలోకి ఎందుకు వస్తున్నాం అంటే, నా కుటుంబంలో సమస్యలు ఎక్కువైనాయి కాబట్టి నేను వస్తున్నాను. యావే మందిరంలోకి ఎందుకు వస్తున్నాం అంటే, నేను అనుకున్న కోరిక నెరవేర్చబడాలని యావే మందిరంలోకి వస్తున్నాను. ఇలా జీవం కలిగిన యావే మందిరంలోకి వస్తున్న వారికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది, ఒక్కొక్క సమస్య ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంపు ఉంది. అప్రియమైన దైవ జనమా, దైవ వాక్యం వింటున్న ఇటు యొక్క సమయంలో యావే మందిరంలోకి వస్తున్న మనము ఏ ఆలోచన కలిగి ఉన్నాం? యావే మందిరంలో ఆరాధిస్తున్న మనము ఏ తలాంపు కలిగి ఉన్నాం? యావే మందిరంలోకి అడుగు పెడుతున్న మన మనసు ఎలా ఉంది? ఆలోచన చెయ్యాలి. దైవ వాక్యమును వింటున్న మనం, దైవ వాక్యాన్ని చదువుతున్న మనం, దైవ మందిరంలో కూర్చుంటున్న మన ఆలోచనలు ఎలా ఉన్నాయనేది ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. యావే నీతోనే మాట్లాడుతున్నాడు. అక్కడ ధనవంతుడైన జక్కయ్య ఇరుకో పట్టణంలోకి మెస్సయ్య వస్తున్నాడన్న సంగతి తెలుసుకున్నాక అక్కడ ఆయన ఉద్యోగాన్ని పక్కన పెట్టి, కుటుంబాన్ని పక్కన పెట్టి, పిల్లలను పక్కన పెట్టి యెషువా మెస్సీనే చూడాలని ఎందుకు ఆలోచించాడు? యెషువా మెస్సీనే కలుసుకోవాలని ఎందుకు ఆయన గురి పెట్టుకున్నాడు? యెషువా మెస్సీనే ఈ రోజు ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఈ రోజు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఈ రోజు ఆ యెషువాని నేను కలుసుకోవాలి, ఆ యెషువాని నేను చూడాలి అని ఎవరంట కోరుకుంటుంది? ఎవరు కోరుకుంటుంది? ఒక రిచ్ ఫ్యామిలీ, ఒక మంచి అయ్యే పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి, ఒక పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి, గవర్నమెంట్ పన్నులు వసూలు చేసే ఉద్యోగం కలిగినటువంటి వ్యక్తి, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఇల్లుంది, భార్య ఉంది, చక్కగా ఉద్యోగం ఉంది, ఆయనకి ఏ ప్రాబ్లం ఉందని మళ్ళీ యెషువా మెస్సీ దగ్గరికి వస్తున్నాడు. ఏ సమస్య ఉందని ఆయన కలుసుకోవాలనుకుంటున్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించే జగ్గికి ఏ ప్రాబ్లం ఉందని
ఆ ఇరుకో పట్టణంలోకి యేషువ వస్తున్నాడన్న సంగతి తెలుసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒకసారి ఆలోచే. ధనవంతుడైనప్పటికీ, ఉద్యోగం ఉన్నప్పటికీ తానుగా తగ్గించుకొని, తనకు తానుగా లోబడి, ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తి ఏమని సెలవు పెట్టగలుగుతాడా? మెస్సీని చూడాలని ఆయన సెలవు పెట్టాడు. ఆ ఇరుకో పట్టణానికి వస్తుంటే యేషువును చూడాలని బయలుదేరింది. కానీ అప్రియమైన దైవ జనమా, ఆ మెస్సియ చూడాలనుకున్నారు కానీ, ఆ మెస్సీని కలవాలనుకున్నారు కానీ, ఆయన ఎటువంటి వాడు అంటండి? పొట్టివాడు. ఆయన ఎటువంటి వాడు అంటండి? పొట్టివాడు. అప్పటికే యేషువ మెస్సియ ఇరుకో పట్టణానికి వస్తున్నాడని జనులు తెలుసుకొని అనేక మంది వచ్చేసారనమాట యేషువ మెస్సియ దగ్గరికి. అనేక మందిని యేషువును చూడటానికి వచ్చారు. కొంతమంది ప్రియులారా ఆయన మాటలు వినటానికి వచ్చారు. కొంతమంది ఆయన చూడటానికి వచ్చారు. అది ఎలా బోధిస్తున్నారని వచ్చారు. కొంతమంది రోగంతో ఉన్నవారు వచ్చారు, ఇబ్బందితో ఉన్నవారు వచ్చారు, సమస్యలతో ఉన్నవారు. రకరకాలంటి మనుషులు యేషువ మెస్సీయ దగ్గరికి వచ్చారు. రకరకాలంటి మనుషులు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. ఎంతమంది వచ్చినాక ఇక జక్కయ్యని చూసే అవకాశం ఉండిద్దంటారా? చెప్పండి. ఆ మెస్సియ చుట్టూ జనం గుంపు కూడిపోయారు. ఇప్పుడు ఈ జక్కయ్య ఆ యేషువుని చూడలేకపోతున్నాడు. ఎందుకు? ఆల్రెడీ ఆ యొక్క గ్రౌండ్ అంతా నిండిపోయింది, ఆ ఇరుకో పట్టణం అంతా నిండిపోయింది, అనేకమైన జనం ఉన్నారు. మరి ఏనేమో పొట్టివాడు. ప్రియులారా చూడండి, ఆ యొక్క యేషువుని చూడాలని వచ్చిన సమయంలో ఈ జనులందరూ ఉండే కదా జక్కే మనసు చాలా బాధపడదంటండి. ఏం బాధపడదంట? చాలా బాధపడదు. అయ్యో, ఇలా గవర్నమెంట్కి జాబ్కే సెలవు పెట్టి వచ్చాను, భార్యతో ఎన్ని మాట్లాడబడైనా ఇలా యేసుని చూడాలని వచ్చాను, పిల్లగాలతో ఎన్ని మాట్లాడబడైనా యేసుని చూడాలని వచ్చాను. ఈ ఆశ మాత్రం ఆయనలో సావలేదు. ఈ పట్టుదల ఆయనలో మాత్రం ఎక్కిపోల. అదే వడంబడకుండా ప్రియులారా, అదే ఒక తీర్మానం. అక్కడ జగ్గుకి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. అయినప్పటికీ ఇవాళ చూడకపోతే చూడపోయినా రేపు వచ్చి చూద్దాంలే అని అనుకోవాలా. మనం ఏం చేద్దాం? ఈ సబ్బాతు పోతే మళ్ళీ వచ్చి నెక్స్ట్ సబ్బాతుకి పోదాంలే. అదే మందిరం, అదే దైవజనుడు, అదే మైక్ సెట్లు, అదేగా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక రిచ్ ఫ్యామిలీ తన జీవితంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి చూస్తే నాకు వండర్ అనిపించిందండి. అంతకుముందు ఆయనకి యేషువ మెస్సియ గురించి ఎవరో చెప్పలేదు, ఆయనకి దైవ గండం గురించి తెలియదు, యెరూషలేము మందిరం గురించి తెలియదు, పాటల గురించి తెలియదు, ప్రార్థన గురించి తెలియదు. అయినప్పటికీ ఆయనలో ఏంటంత పట్టుదల, ఆయన ఏంటంత ఇంట్రెస్ట్, ఆయనలో ఉండేంత సమర్పణ. ఈరోజు మనం 50 పాటలు ఎన్ని పాడుతున్నా, 50 సందేశాలు ఎన్ని వింటున్నా, దైవ ప్రార్థనలో ఎన్నో ప్రార్థనలో పాల్గొంటున్నా, మన బుద్ధి, మన గుణము, మన చూపు, మన ఆలోచన, మన ప్రవర్తన, మన చూపులు, మన నడక ఏడో ఒక చోట జారిపోతుంది. కానీ జక్కయ్య ఆలోచన మాత్రం ఎదిగి తీసుకోలేదు. తొట్టోడికి పుట్టుడు బుద్ధులు అంటారు ప్రియులారా. ఆ జనాల్లో చూడలేనని తెలుసుకొని ఈ యేషువ ఇదే రోడ్లో వస్తున్నాడు. ఆ జనాలందరినీ చూసినాక మళ్ళీ ఇదే రోడ్లో వస్తారని తెలుసుకొని అదే రోడ్లో ఒక మేడు చెట్టు ఉంటే మేడు చెట్టు ఎక్కడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. చప్పట్లు కొడదామా ప్రియులారా? మనం అయితే ఈ డాబా పెట్టు ఎక్కడానికి నాకు మోకాలు నొప్పి వస్తున్నాయని ఆళ్ళకి ఎందుకు కూర్చున్న కూడా లేకపోలేదు. చూడండి, యేషువును కలుసుకోవాలంటే మనకి ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో వ్యతిరేకంగా వస్తాయి. వాటన్నిటిని దాటుకొని రావాలి, వాటన్నిటిని జయించి రావాలి, వాటన్నిటిని పక్కన పెట్టి రావాలి. అప్పుడే నువ్వు విజయాన్ని చూడగలుగుతావు, అప్పుడే మెస్సీని చూడగలుగుతావు, అప్పుడే దర్శనాన్ని చూడగలుగుతావు, అప్పుడే యేషువ స్వరమును వెనక
అనగలుగుతూ చప్పట్లు కొడదామా ప్రియులా? ఈరోజు ఈ జక్కీ గురించి ఎందుకు వివరిస్తున్నానంటే, యెహోషువ గురించి ఏమి తెలియనప్పటికీ ఆయన తీసుకున్న నిర్ణయం ఎంత బాగుందో చూడండి. ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తి, ఒక రిచ్ ఫ్యామిలీ రోడ్ల మీద ఉన్న మేడి చెట్టు ఎక్కగలుగుతారంటారా? సామాన్యులు మనమే మేడి చెట్టు ఎక్కలేవు. మేడి చెట్టు ఎక్కే అలవాటు కూడా అతనికి లేదు. అయినప్పటికీ ఎందుకు మేడి చెట్టు ఎక్కాలనుకున్నాడు? భయంకరమైన ఎండలో, భయంకరమైన రోడ్లో ఒక మేడి చెట్టు ఎక్కడానికి ఆయన సిద్ధపడ్డాడంటే ఆయన యెహోషువని ఎంత ప్రేమించుంటారు. మనం ప్రేమిస్తున్నాం. మన ప్రేమలో, ఆయన ప్రేమలో ఏ త్యాగం ఉందో చూడండి. మనం కూడా అంటాం, యావే అంటే నాకు ప్రాణం అండి, మెస్సీ అంటే నా ప్రాణం అండి అంటాం. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి, మనం తీసుకుంటున్న నిర్ణయం ఏంటి? ఎంతమంది జీవం కలిగిన 50 మందిలో సమర్పణ చేసుకోలేమో. ప్రతి సబ్బాతులో నేను పాల్గొంటాను, ప్రతి సబ్బాతులో నీ యొక్క మందిరంలో నేను నీకు కనపడతాను, ప్రతి సబ్బాతులో నేను నిన్ను ఘనపరుస్తాను, ప్రతి సబ్బాతుని నేను మిస్ అయినా. ఎంతమందిని నిర్ణయం తీసుకోలేదు, ఎంతమంది ప్రమాణాలు చేయలేదు, ఎంతమంది ఓడంబడకం చేసుకోలేదు. ఈరోజు నీ జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నువ్వు యావేకి దగ్గరగా ఉన్నవా? జీవం కలిగిన దైవ మందిరానికి దగ్గరగా ఉన్నవా? ఈ లోకాశలకు దగ్గరగా ఉంటున్నవా? లోకాశలో ఉన్న వ్యక్తి జక్కయ్య, లోకల వాటిలో ఉన్న వ్యక్తి జక్కయ్య, లోకంలో సిరి సంపదలో కలిగిన వ్యక్తి జక్కయ్య, లోకంలో ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి జక్కయ్యే. లోకాన్ని కాదనుకోని, ఆ లోకంలో ఉన్న సుఖ సంతోషాలు కాదనుకోని మెస్సీని కలవాలనే ఆశ కలిగి మేడి చెట్టు ఎక్కటానికి కూడా సిద్ధపడ్డాడు. మేడి చెట్టు ఎక్కినాక అనేకమైన కొమ్మలాటం వచ్చేసి ఎన్ని సమస్యలు చూడండి. ఒక మెస్సీని చూడాలంటే ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారు చూడండి. మనకి ఏమైనా ఉన్నాయి అంటారు కదా సమస్యలు. 50 మందిరానికి రావాలంటే ముందు మన ఇంట్లో మనకు సమస్య, బయటోళ్ళు కాదు. ఎప్పుడైతే 50 మందిలో రావాలంటే ఏదో ఒక ఫోన్ వచ్చింది, ఏదో ఒక ఫ్రెండ్స్ వస్తారు, ఏదో ఒక చుట్టూ వస్తారు, ఏదో ఒకటి నీకు ఆటోమేటిక్గా. కానీ వాళ్ళని దాటుకొని రాగలుగుతావా? రాలేదు. వాళ్ళని పక్కన పెట్టి రాగలుగుతావా? అందుకనే మా సంఘంలో చెప్తాను ప్రియులారా, ఎవరైనప్పటికీ ప్రార్థన ఉన్నప్పుడు, మీరు ప్రార్థన ఉన్నప్పుడు నీ సెల్లో ఎన్ని ఫోన్ నెంబర్లు లేవు, నీ ఫ్రెండ్స్ కానీ, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ నువ్వు ఖచ్చితంగా చెప్పాయి, ఫలానా రోజు నేను ప్రార్థన పోతా, ఆ రోజు మా ఇంటికే రా నాకు నన్ను చెప్పేసిన. మరి వాళ్ళు వస్తే మనం ఉండాలి, అవునా? 6 దినాలలో 50 తండ్రి నేను కాపాడుతున్నాడు కదా, 6 దినాలలో నేను పోషిస్తున్నాడు కదా, 6 దినాలలో నేను క్షేమంగా ఉంచుతున్నాడు కదా, 6 దినాలుగా నేను సజీవులుగా ఉంచుతున్నాడు కదా. ఆయన మందిరంలోకి నువ్వు వస్తావని, ఆయన ఆరాధన చేస్తావని, ఆయన శుద్ధిస్తావని, ఆయన మైపస్తావని, ఆయన సాక్షిగా నువ్వు ఉంటావని నిన్ను కంటికి రెప్పలాగా నీ తల్లిదండ్రుల కంటే ఆయన ఎక్కువగా కాపాడుతున్నాడు. చప్పట్లు పడతావా? ఆ జక్కీ దగ్గరకు వచ్చి, జక్కీ త్వరగా దిగిరానకల. ఎక్కేటప్పుడు ఎంత టైం అయిందో కానీ పిల్లరా, దిగేటప్పుడు మాత్రం పిల్లరా పరమశాలలో పండక్కి మనం ఎంత ఆనందపడతాం అంతకంటే ఎక్కువ ఆనందపడ్డాడు ఇక్కడ జక్కయ్య. అంత ఆనందపడ్డాడు. త్వరగా దిగాడు. ఈ మేడు చెట్టు ఎక్కింది ఎవరు చూశారు? ఆ జాబ్ నుంచి ఇంటికి వచ్చింది ఎవరు చూశారు? ఆ ఇంటికా నుంచి ఆ ఇరుకో పట్టణంలోకి వచ్చింది ఎవరు చూస్తున్నారు? దైవ వాక్యం ఏం చెప్తుందంటే, మానవాడి హృదయములను ఎరిగిన యావే తండ్రి. ఇప్పుడు ఈ జక్కీలో ఉన్న పట్టుదల, జక్కీలో ఉన్న ఇంట్రెస్ట్, జక్కీకున్న సమర్పణ మెస్సయ్య చూశాడు కాబట్టి జక్కయ్య త్వరగా దిగిరాటే త్వరగా దిగి వచ్చేసి ఈ మెస్సయ్యని చూస్తా ఉన్నాడు. మెస్సయ్య ఒక్క మాట మాట్లాడారా? ఒక్క మాట కూడా మాట్లాడాలి.
మాట్లాడకపోయినప్పటికీ మెస్సీని చూసుకుంటుండగానే అంతరాత్మలో ఉన్న జక్కయ్య చేసిన పొరపాట్లని తన అంతరాత్మలో బయటకు వస్తుంది ఒకటంటే ఒకటి. ఆయన మెస్సయ్య ముఖం పెట్టి ఎప్పుడైతే చూశాడో జక్కయ్య చేసిన ప్రతి పొరపాటు, జక్కయ్య చేసిన ప్రతి పాపం, జక్కయ్య చేసిన ప్రతి యొక్క అక్రమ సొమ్ము మొత్తం హృదయంలో నుంచి బయటికి తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఏమన్నా తెలుసా, నేను మోసగాని, ఎవరికైతే నేను 2 అంతలు తీసుకున్నాను తిరిగి వాళ్ళకి 4 అంతలకు ఇస్తాను. నేను పన్నులు వసూలు చేసే రోమా అధికారంలో జాబ్ చేసే వ్యక్తిని. అమాయకులైన ప్రజల కాడ తప్పుడు లెక్కలు రాసి వాళ్ళ యొక్క సొమ్ముని, వాళ్ళ యొక్క డబ్బుని దోచుకున్నాను. నేను మోసగాని, నేను దొంగని. డబ్బుకు కక్కుర్తి పడి, ఉచ్చకరికి కక్కుర్తి పడి నా కుటుంబం పోషించుకోవడానికి, నా పిల్లలను పోషించుకోవడానికి, నేను మంచి పేరు తెచ్చుకోవడానికి, మంచి స్థితిలో ఉండడానికి అమాయకులైన ప్రజల కాడ డబ్బు దోచుకున్నాను. మెస్సయ్య ఒక్క మాట కూడా మాట్లాడాల. జక్కయ్య నిలబడి మెస్సయ్య ముందు పశ్చాత్తపడి ఒప్పుకున్నాడు తన పాపాలన్నీ. నేను చేసినన్ని పాపాలే, నేను చేసినంత మోసమే. అయితే ఎవరికాడైతే నేను తీసుకున్నానో వాళ్ళకి తిరిగి నేను 4 అంతలుగా ఇస్తాను. నా ఆస్తిలో సగం భాగం పేదలకు ఇస్తాను. ఏంటండి ఈ సమర్పణ? మెస్సయ్య వారు ఏమైనా ప్రసంగం చేసిన ఆయన కోసం? ఏమన్నా జక్కయ్య నువ్వు ఇట్లా తప్పు లెక్కలు రాస్తున్నాడు మెస్సయ్య అన్నాడా? మారు మనసు అంటే ఇది, పశ్చాత్త గుణం అంటే ఇది. కొంతమంది ఉంటారు ఎన్ని సంవత్సరాలు 50 మందిలో ఉన్నా కానీ వాళ్ళకి మారు మనసు అంటే ఏంటో తెలియదు, పశ్చాత్తపడే గుణం ఏంటో తెలియదు, రక్షణ ఇలువేంటో తెలియదు, మెస్సయ్య గొప్పతనం ఏంటో తెలియదు. ఏదో వచ్చావా, పాటలు పాడినవా, సాక్ష్యాలు చెప్పినవా, వాక్యం వినవా, సూత్రమనా, వెళ్ళిపోయినావా, మళ్ళీ ఎప్పుడు మన పని. ఇక్కడ జక్కయ్యనే అంటాడు, ఎన్ని ఒప్పుకున్నాక అంటాడుగా మెస్సయ్య నోటుకుంటాడు, నీవు కూడా అబ్రహాము. బా, అప్పటిదాకా అనలేదు, అప్పటిదాకా కూడా మెస్సయ్య నోరు తెరవలేదు. ఎప్పుడైతే తన పాపాలు ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే తన నిజ స్వరూపము బయట పెట్టాడో అప్పుడు మెస్సయ్య మాట్లాడటం మొదలు పెట్టాడు. మనం చాలా తెలివి కల్లవాళ్ళం అండి. ఈ మట్టి బుర్రకి ఆకాశానికి వచ్చిన తెలివితేటలు ఉంటాయి. మనకే ఇన్ని తెలివితేటలు ఉంటాయి. మనం నమ్మి భూమి మీద పంపిన యావకి ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయి. అందుకని ఇక్కడ జక్కయ్య అనుకోవచ్చు ఆయన ఉద్యోగంలో, అబ్బా నేను మంచి కళాకారుని, తెలివి కలిగిన వాడిని, నేను రాసిన లెక్కలంతా చదువుకోలేని వాళ్ళుగా మోటోలు కదా, పాపం పిచ్చి జనం డబ్బులు ఎన్ని పడతాన్ని కడుతున్నారు, నేను చేసేది ఎవరు చూడట్లేదే, నేను రాసేది ఎవరికి చెప్పలేదే, నేనే తెలివి కలవాణ్ణి, నేనే చదువుకున్నవాణ్ణి, నేనే జ్ఞానవంతుని, నాదే పెద్దను జరగాలి, నేనే ఉండాలి అని ఎర్రవిగా ఉంటాడు జక్కయ్య. కానీ అంతరాత్మ చెప్పింది, ఏదో ఒక రోజు నీ బతుకు బయట పడింది. నువ్వు తల్లి గర్భంలో నుంచి అమ్మ పాలు తాగిన మొదలుకొని నువ్వు ఉన్న దినములన్నిటిలో నువ్వు చేసిన ప్రతిది కూడా 50కు లెక్క చెప్పవలసి ఉండింది నాయనా అని ఎవరు చెప్తారు? అంతరాత్మలో ఉన్న ఆత్మ చెప్పింది. శరీర కోరికలు ఎక్కువైతే ఆత్మ ఏంటిదా కోరికలు చంపమనిది. జక్కయ్య బతుకు మేరు చెట్టు కదా బయటపడ్డాయి. ఆ మేరు చెట్టు ఏం చెప్పిందో సార్, మేరు చెట్టు పండు పైకి చూస్తే అందంగా కనపడుతుంది, రంగుగా ఉంది, నోరు ఊరుతుంది, తినడానికి చాలా ఆకర్షించబడుతుంది. దాన్ని ఇప్పి చూస్తే మనిషి బతుకులు కూడా ఇది అదే. ఈరోజు చాలా చక్కగా నీట్గా ఉన్నావు, అందంగా ఉన్నావు, వైట్ బట్టలు వేస్తున్నావు, పెద్ద బైబిల్ పట్టుకున్నావు, చక్కగా పాటలు పాడుతున్నావు, చక్కగా ప్రార్థన చేస్తున్నావు, చక్కగా బైబిల్ చదువుతున్నావు, చక్కగా సబ్బాతులు పాటిస్తున్నావు. కానీ మన బతుకు ఎలా ఉన్నదనేది 50కి తెలిసిపోదు. మన రూపురేఖలు ఎలా ఉన్నదనేది 50కి తెలిసిపోతుంది. నా ప్రేమైన దైవజనమా,
ఎందుకు ఈరోజు మన కుటుంబంలో మన జీవితంలో యావే ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నామంటే, యావే యొక్క దీవెనలు మనం పొందుకోలేకపోతున్నాం అంటే, యావే స్వరాన్ని ఎన్నికల్లా పోతున్నాం అంటే, ఇదిగో జక్కి జీవితంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ బయట పెట్టినాక మెస్సయ్య మాట్లాడటం ప్రారంభించాడు. మెస్సయ్య ఆయన హక్కు చేసుకోవటం ప్రారంభించాడు. మెస్సయ్య తన ఇంటికి రావటం కూడా ప్రారంభించాడు. చెప్పండి కదా ప్రియులారా, మనం ఎప్పుడైతే పశ్చాత్తపడతామో, ఎప్పుడైతే మన పొరపాట్లు ఒప్పుకుంటామో, ఎప్పుడైతే దేవుడి యొక్క దృష్టిలో మనం నిర్దోషులుగా కనపడతామో, అప్పుడు యావే మనల్ని సమృద్ధిగా దీవిస్తారు. ఆ యావే దీవెలకు ఎంతమంది అడ్డుపడ్డా అది తన్నుకుంటా నీ ఇంట్లోకి వచ్చేస్తాయి. ఇలా బయట పెట్టేశాడు. జగ్గిలో ఉన్న పొరపాట్లని బయట పెట్టినాక అప్పుడు అన్నా, నువ్వు కూడా ఇతడు అబ్రహాము కుమారుడు. ఎప్పుడు చెప్పింది ఈ మాట? తన నోటు గుంటా ఒప్పుకున్నాడు. మనం ఏం చేస్తామంటే కొన్ని దాస్తాం, కొన్నేమో చెబుతున్నాం. అవునా? కొన్నేమో దాచుకుంటాం. ప్రియులారా, మీకు అబ్రహాము మరి అప్పటిదాకా కాలేదంటారా? అప్పటిదాకా ఎలా ఉన్నాడు? లోక సంబంధం వాటిలన్నిటిలో డబ్బును చూసిండు, ఉద్యోగం చూసిండు, సుఖాన్ని చూసిండు, అన్నీ చూసిండు. చూసినాక ఏముంది అనుకున్నట్టే, ఈ బతికే 70-80 సంవత్సరాల జీవితంలో ఇవన్నీ చేసినా చేయకపోయినా ఒకరోజు చనిపోతాం, ఒకరోజు ఆయనకి 50కి లెక్క చెప్పాలి. కాబట్టి ఆ 50 ముందు బతికుండగానే 50 నమ్ముకుంటే, బతికుండగానే 50 దగ్గర పోతే, బతికుండగానే 50 మాటలు నా హృదయంలో చేర్చుకుంటే, బతికుండగానే ఆ మెస్సేజ్ని నా ఇంట్లోకి ఆహ్వానిస్తే నేను ఎంత ధన్యుని అనుకున్నాను. ప్రియులారా, మలాకి 3:16 యావే యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యావే చెవికి ఆలకించి మరియు యావే యందు భయభక్తులు కలిగి ఆయన నామములో చాలు. యావే యందు భయభక్తులు గలవారి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా ఎవరెంటున్నారంట? ఈ వాక్యం ఎప్పుడైనా చదివారా మీరు? అంటే ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? దేవుడి గురించి మాట్లాడుతున్నారా? పరిచర్య గురించి మాట్లాడుతున్నారా? మందిరం గురించి మాట్లాడుతున్నారా? మనకు కాదు. 50 పాటలు బాగా నేర్చుకోవాలి, 50 గ్రంథాన్ని బాగా చదవాలి, 50 పరిచర్యలో మనం వెనకబడిపోకూడదు, 50 మందిరం కార్యక్రమాల్లో మనం వెనకబడిపోకూడదు అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నావా? ఒక్కసారి ఏమి మాట్లాడదు. లోక సంబంధమైన ముచ్చట్లు తప్ప దైవ వాక్య సంబంధమైన ముచ్చట్లు మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నామా? మనం మాట్లాడుతున్న ప్రతి మాట మన భార్యకి లెక్క చెప్పినా చెప్పకపోయినా, మనం మాట్లాడుతున్న ప్రతి మాట భర్తకు లెక్క చెప్పినా చెప్పకపోయినా, నిన్ను సృష్టించిన దేవుడికి మాత్రం తప్పించుకోలేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మంచి మాట్లాడుతున్నావా? చెడు మాట్లాడుతున్నావా? మంచి చేస్తున్నావా? చెడు చేస్తున్నావా? కీడు చేస్తున్నావా? మేలు చేస్తున్నావా? ఏది మాట్లాడుతున్నా నీ మాటకు చెవి ఎక్కి పెట్టారంటే ఆయన ఎవరో తెలుసా? ఎవరు? మీరు ఎప్పుడైనా బంగారు షాప్కి ఎప్పుడైనా వెళ్ళారా? బంగారు షాప్కి వెళ్తే ఎప్పుడు వెళ్ళారా? ఆ బంగారు షాప్లోకి మనం వస్తాం. ఆ బంగారు షాపు ముందు ఒక సీసీ కెమెరా ఉండేది. మన కళ్ళన్నీ బంగారం మీద ఉంటే ఆ సీసీ కెమెరా కళ్ళని మన మీద ఉంటాయి. అవునా? మన కళ్ళు దేని మీద ఉంటాయి? బంగారం మీద. సీసీ కెమెరా ఎవరి మీద ఉంటుంది? అది మన మీద ఉంటుంది. మనకి ఇన్ని తెలివితేటలు ఉంటాయి, మరి ఆయనకి ఇన్ని తెలివితేటలు ఉంటాయి. వీళ్ళిద్దరికి ఇన్ని తెలివితేటలు ఉంటాయి, అసలు పుట్టించడానికి ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయి. అందుకని భయం అవుతుందండి. నమ్ముకున్న 50 తండ్రిని పనిలోని ఎక్కడ వెనకబడిపోతున్నానా? పరిచయం వెనకబడిపోతున్నానా? ప్రార్థన వెనకబడిపోతున్నానా? దైవ మందిరంలో వెనకబడిపోతున్నానా? ఒక సబ్బాతు మిస్ అయితే ప్రాణం ప్రియులారా కోడి తలకైపోతే గిలగిల కొట్టుకున్నట్టుగా అయిపోతుంది. ఆ రోజు 50కి లెక్కప్ప చెప్పాలి. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట, అది ఫోన్లోనే కావచ్చు,
వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, మెసెంజరే కావచ్చు, భర్త కావచ్చు, భార్యతో కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, స్నేహితులే కావచ్చు, తమ్ముడే కావచ్చు, అక్కే కావచ్చు, చెల్లె కావచ్చు, ఏ మంచి ఉందో ఏ చెడుందో ఒక్కరోజు జక్కయ్య బతుకును బయట పెట్టిన యావే తండ్రి ఈరోజు మన జీవితం కూడా బయట. మనమంటే చాలా తెలుగు కలవారు, జ్ఞానవంతులు అనుకుంటాం, కానీ వాక్యాన్ని చదివితే ప్రియులరా ఎంత క్లియర్గా అర్థమవుతుందో చూడండి. ఇంకా బైబిల్లోకి వెళ్తే ఆకాశం భూమికి మనమే సాక్ష్యం పెట్టినట్టు ఏడ తప్పించుకోగలుగుతుంది. మన ఇంట్లో కంటే ఏ తిమ్మిరి మమ్మల్ని చేయవచ్చు. కానీ ప్రియులరా ఈరోజు నీ జీవితంలో ప్రియులరా మారు మనసు అంటే ఏంటో నీకు తెలియాలి, రక్షణ ఇలువేంటో తెలియాలి. జక్కీకి అన్ని డబ్బులున్నా రక్షణ ఏంటో ఆయన గ్రహించలేకపోయాడు. అంత ఉద్యోగం ఉన్నా రక్షణ ఇలువేంటో గ్రహించలేకపోయాడు. ఆయనకి డబ్బులు ఉన్నాయి, ఇల్లు ఉంది, ఉద్యోగం ఉంది, పిల్లలు ఉన్నారు, మంచి హోదా ఉంది, పలుకుబడి ఉంది, ఆ ఊర్లోనే మంచి వ్యక్తి అన్నారు. కానీ ఆ ఇంటిలో సమాధానం లేదు, ఆ ఇంట్లో సంతోషం లేదు, కడుపు నిండుగా అన్నం లేదు, కంటి నిండుగా నిద్ర లేదు. జనానికి మాత్రం ఉద్యోగం చేస్తున్నాడు, జనానికి మాత్రం మంచి పేరు ఉంది, జనానికి మాత్రం పెద్దగా ఒక స్థాయిలో ఉన్నారు, జనాల కళ్ళకు ఆకర్షణగా కనపడుతున్నాడే కానీ ఆ ఇంటిలో వాళ్ళకి మాత్రం ఏం లేదు. ఈరోజు మన ఇంట్లో ఏముందో ఒకసారి ఆలోచించి అందుకన్నప్పుడు ప్రియులారా ఆ ఇంటికి సంతోషం వచ్చింది, ఆ ఇంటికి సమాధానం వచ్చింది, ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడా ఎలుగు వచ్చేసింది. ఈరోజు మన ఇంట్లో ఎలుగుందా, బల్బు వెలుగుతుందా, దేవుడు వెలుగుందా? నా ప్రేమైన దైవజనమా, నేను ముగించబోతున్నాను. నీ ప్రవర్తన బట్టి నీ ఇంటిలో వాళ్ళు మారాలి, నీ ప్రవర్తన బట్టి నీ పొరుగు వారు మారాలి, నీ ప్రవర్తన బట్టి ఎదుటి వాళ్ళు యావే మందిరానికి రావాలి. ప్రతి ఇంటికి రక్షణ వచ్చినాకే ఆ ఇంట్లో సమాధానం వచ్చింది. ఈరోజు నీ ఇంట్లో ఎన్ని హోదాలున్నా, ఎంత పలుకుబడున్నా, ఎంత ఉద్యోగాలున్నా, ఎన్ని మేడలున్నా ఏమి ఒకరోజు కన్ను మరుగైపోతే యావే ఇచ్చే రక్షణ పొందుకొని యావేకి సమాజ మందిరానికి, దైవజనులకు, సంఘానికి మనం ఉన్న కొద్ది రోజులైనా నమ్మకంగా ఉంటే ఆ యావే యొక్క పరలోకంలో మనం అడుగు పెడతాం. 5 రూపాయలు పెళ్లికైనా గ్యారెంటీ ఉంది, కానీ 5 అడుగులు అందంగా ఉన్న మనకి గ్యారెంటీ లేదు. ఇది మన జీవితం. 5 రూపాయలు పెన్ను ఒక నెల రోజులే రాసుకోవచ్చు. 5 అడుగులు అందంగా ఉన్నవైనా 5 అడుగులు అద్దం తెచ్చుకొని పెట్టుకుంటున్నాం. ఈరోజు అద్దంలో ముడుచుకుంటున్నాం, కానీ నీటి పొడక లాంటిదే. యావేకి నమ్మకంగా ఉందాం ప్రియుడా, ఉన్న కొద్ది రోజులైనా సంఘానికి నమ్మకంగా ఉందాం. ఇంకా నీ ద్వారా అనేకమైన ఆత్మలు నడిపించబడాలి. యావే గురించి గొప్పగా చెప్పాలి, యావే గంధాన్ని గురించి గొప్ప చెప్పాలి. ఎందుకంటే సబ్బాతు పాటించడం, సబ్బాతులో ఉండే ఆశీర్వాదాలు చాలా మందికి తెలియదు. నేను అందుకని చెప్పాను, మరి మార్కయ్య గారు మన కాడ ఉంటుంది, చాలా అదృష్టం. మన గ్రామానికి, మనకి, మన కుటుంబానికి ఎంతో దీవెన. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి నాకు తెలుసు ప్రియులారా, మరి అయ్యగారు దైవజనులు ప్రియులారా, వారి పరిచర్య కానీ, వారి తగ్గింపు కానీ, వయసులో పెద్దవాడు, సేవలో పెద్దవాడు, ఆయన తను తగ్గించుకొని ప్రియులారా తన ముందు నిలబడి దేవుడు వాక్యం చెప్తున్నంటే ఆయన మనిషి ఏంటో మీరు గ్రహించండి. ఒక దైవజనుడే సంఘస్థులందరూ బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి, పిల్లలు బాగుండాలని రాత్రి పొగలనక కన్నీళ్ళుగా ప్రార్థన చేసేది. తన పిల్లల కోసం శాస్త్రం చేయడం, కానీ సంఘం అభివృద్ధి కావాలి, సంఘంలోకి ఏ కీడు రాకూడదని రాత్రి పొగలు ప్రార్థన చేసేది ఒక దైవజనుడు, దైవజనురాలే. మనం మంచి బాగుపడితే మన చెల్లి వారదు, మన మంచి బాగుపడితే మన తమ్ముడు వారడు. కానీ దైవజనుడు నువ్వు దీవించబడిన కొద్దిగా ఇంకా దీవించబడాలని ప్రార్థన చేస్తారు. చప్పట్లు కొడదామా? దయచేసి యావేకి నమ్మకంగా ఉండండి, సంఘానికి నమ్మకంగా ఉండండి. యావే మాటలు మీ హృదయంలో భద్రపరిచి నువ్వు దీవించును గాక.